నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను ప్రియాకాష్. ఇంటర్నెట్కు అంతరాయం, హైదరాబాద్లో సమస్య, ప్రభుత్వం ఆదేశాలు, కేబుళ్లు తొలగింపు, బగ్గుమన్న ప్రతిపక్షం. హైదరాబాద్లో ఇంటర్నెట్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలపై వేలాడుతున్న కేబుళ్లను తొలగిస్తుండటంతో సమస్య ఏర్పడింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. విద్యుత్ శాఖ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను కట్ చేయడం వలన ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడింది. దీని వలన ఇంటర్నెట్ కనెక్టివిటీ దెబ్బతినడం వలన చాలా ముఖ్యమైన సేవలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రభావం జియో అలాగే ఎయిర్టెల్ కు చెందిన దాదాపు 40,000 ఫైబర్ కస్టమర్లపై పడింది. అంతేకాదు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగులు, ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేసే స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బిల్లింగ్, డిజిటల్ లావాదేవీలు, వీడియో కాన్ఫరెన్స్లు ఆగిపోవడంతో వ్యాపార సంస్థలు ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సమస్యను పరిష్కరించడానికి, ఇంటర్నెట్ సేవలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి సంబంధిత శాఖ పనిచేస్తోంది. అయితే ఇటీవల హైదరాబాద్లోని బండ్లగూడ అలాగే రామంతపూర్ ప్రాంతాల్లో విద్యుత్ షాకుల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ స్తంభాలపై ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లను తొలగించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు. దీంతో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో పాటు వైఫై కనెక్షన్లకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది. కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని ఎప్పటి నుంచో కేబుల్ ఆపరేటర్లకు సూచనలను చేసినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కేబుళ్లు తొలగింపుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే విద్యుత్ శాఖ అధికారులు కేబుల్ వైర్లను తొలగించడంపై కేబుల్ ఆపరేటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సదరన్ డిస్కమ్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కేబుల్ వైర్లలో విద్యుత్ పాస్ కాదని, రామంతపూర్ ఘటనకు కేబుల్ వైర్లు కారణం కాదని తెలిపారు. ఈ కేబుల్ వైర్లను తొలగించడం వలన లక్షలాది మంది ఉపాధి కోల్పోతున్నారని వాపోయారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ప్రజల భద్రతే ప్రధానమని చెబుతున్నారు. అంతేకాదు కేబుల్ వైర్లను రీఅలైన్మెంట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేని పక్షంలో తొలగిస్తామని తేల్చి చెప్పారు. విద్యుత్ శాఖ అధికారుల చర్యలపై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ స్తంభాలకు ఉన్న కేబుళ్ల తొలగింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు డీజీపీ, డిఎస్ఎల్, సిఎండి ముషారఫ్ ఫారూఖీ విన్నవించారు. హైదరాబాద్ నగరంలో 1,20,00,000కు పైగా ఉన్న జనాభాకు అవసరమైన కేబుళ్లను ఒక్కసారిగా తొలగించడం వలన అనేక సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 6 నెలలుగా గజిబిజిగా ఉన్న కేబుళ్లను తొలగించామన్నారు. అలాగే ఒకే ఫైబర్ ద్వారా అన్ని సేవలను అందించేలా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, కేబుల్ ఆపరేటర్లతో పాటు కొంతమంది ప్రజల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగానే ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీజీఎస్, పీడీసీఎల్ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇంటర్నెట్ కేబుళ్లను కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వలన లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏరికోరి జోకర్ను ఎన్నుకుంటే సర్కస్ చూడాల్సిందే. టీజీఎస్, పీడీసీఎల్ ఎలాంటి సమాచారం లేకుండా కేబుళ్లను కత్తరిస్తోంది. సోషల్ మీడియా అంతా నష్టపోయిన ప్రజల ఆవేదనతో నిండిపోయిందంటూ పోస్ట్ పెట్టిన ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అయితే ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అవసరమే.
కానీ అవి డిజిటల్ కనెక్టివిటీపై ఎఫెక్ట్ పడకుండా చూసుకోవడం ముఖ్యం. ప్రస్తుతం ఇంటర్నెట్ ఒక నిత్యావసర సేవగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ భద్రత, డిజిటల్ మౌలిక సదుపాయాల మధ్య సమతుల్యత సాధించడం అవసరం. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అంతా కలిసి పనిచేయాల్సి ఉంటుంది.